వెరీ గుడ్ ఈవినింగ్. రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా వివిధ రైల్వే ఎగ్జామ్స్ నుండి వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్. సో వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు నిద్రపోయే ముందు ఈ క్లాస్ విన్నాక నిద్రపోండి. సో మన యొక్క బుక్ నుండే, మనం లాంచ్ చేసిన బుక్ నుండే ఈ క్వశ్చన్స్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. సో చాలా మంచి రెస్పాన్స్ ఉంది. మీరు తీసుకోవాల్సిన వాళ్ళు వీడియో పూర్తిగా చూడండి. ఎలా తీసుకోవాలో నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. సో మొట్టమొదటిసారిగా తెలుగులో మనకి ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది మన ఛానల్ నుండి మనం ప్రాపర్గా ప్రిపేర్ చేయడం జరిగింది. సో చూద్దాం ఒకసారి క్వశ్చన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 1973 సంవత్సరపు పారిశ్రామిక విధాన ప్రకటన ప్రకారము ప్రైవేట్ రంగం తమ పరిశ్రమకు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి కనీసం రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఆస్తులు ఉండాలని ప్రకటించింది. అంటే 20 కోట్లకి పై ఆస్తులైతే ఉండాలి, అంటే తన యొక్క లైసెన్స్ కోసం. కింది వాటిలో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నదీ పరీవాహక ప్రాంతం ఏది? గంగా నది అండి. కింది వాటిలో ఏ పర్వత శ్రేణులను ఆసియా మరియు ఐరోపా సరిహద్దుగా పరిగణిస్తారు? యూరల్స్ పర్వతాలు. భారత పార్లమెంట్ వేటిని కలిగి ఉంటుంది? రాష్ట్రపతిని, లోకసభ మరియు రాజ్యసభ. పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభతో పాటు ప్రెసిడెంట్ కూడా ఉంటారు. ఫమ్డీస్ తేలియాడే ద్వీపాలు ఏ సరస్సుల ప్రత్యేకతలు? లోక్తాక్ లేక్ అండి. 1 గ్రాముకు ఏ ఆహార పదార్థాలు మానవులలో అత్యధిక శక్తిని అందిస్తాయి? అంటే కార్బోహైడ్రేట్స్ ఇట్లాంటివి కనుక కంపేర్ చేసుకుంటే మనకి ఫ్యాట్స్ ఎక్కువ శక్తిని కలగజేస్తాయి. వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే సాధనం ఏది? బారోమీటర్. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ యూనియన్ యొక్క కార్యనిర్వాహక అధికారాలకు సంబంధించినది? ఆర్టికల్ 53 అండి. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 100% పేపర్లెస్ ప్రభుత్వంగా ఏ ప్రభుత్వం నిలిచింది అంటే మనకి దుబాయ్ అండి. క్రింది వారిలో ఎవరు ఒడిస్సీ డాన్సర్ కాదు? దర్శనా జువేరి. సో ఇవి మనం యాజ్ ఇట్ ఈజ్ అవే క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది కనుక ఇలాంటి క్వశ్చన్స్ కూడా కనిపిస్తాయి. సో ఈ దర్శన జువేరి దేనికి రిలేటెడ్ అనేది తెలియజేయండి మీకు తెలిస్తే. భారత రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న పదాలను ఉపయోగించి ఖాళీలను పూరించండి. మనము భారతదేశాన్ని ఒక సార్వభౌమ, సాంఘిక, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యము ఏర్పాటు చేయడానికి మరియు దాని పౌరులందరికీ సురక్షితంగా ఉండాలని గంభీరంగా నిర్ణయించుకున్నాం. మేము అనగా మనము అనగా భారతదేశ ప్రజలం. సో అదేవిధంగా ఈ లైన్ కూడా అంటే ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, అడిగారు చాలాసార్లే. కింది వాటిలో ఏ సరస్సు కేరళ రాష్ట్రంలో లేదు? రేణుకా సరస్సు అనేది కేరళ రాష్ట్రానికి సంబంధించింది కాదు. ఏ రాష్ట్రానికి సంబంధించిందో తెలియజేయండి. డెంగ్యూ వల్ల వస్తుంది, వైరస్ వల్ల. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో చేర్చబడ్డాయి? 7వ షెడ్యూల్లో. తన సంకలనంలో సూర్ సాగర్ పేరుతో కృష్ణుని వైభవాన్ని గానం చేసిన అందకవి ఏంటి? సూర్దాస్. తరానా సింగర్ పండిట్ రతన్ మోహన్ శర్మ ఘరానాకు చెందినవాడు? మేవాటి. కింది వాటిలో కౌటిల్యుడికి ఆపాదించబడినది ఏది? కౌటిల్యుడు అనగానే మనకి అర్థశాస్త్రం గుర్తొస్తుంది. కింది వాటిలో ప్రపంచ ఆర్థిక వేదిక ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? జెనీవా, స్విట్జర్లాండ్లో. కింది వారిలో ఎవరు ప్రధానంగా మద్రాస్ హోమ్ రూల్ లీగ్ స్థాపనతో సంబంధం కలిగి ఉన్నారు? అన్ని బిసెంట్ అండి. వారంలో 4-5 రోజుల పనికి మారిన ప్రపంచంలోని మొదటి దేశం ఏది? UAE. సో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో పెట్టే ప్రతి క్లాస్ కూడా ఫాలో అవ్వండి. ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ క్లాసే మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో ఒకసారి బుక్స్కి సంబంధించిన వీడియో కూడా ఉంటుంది, చూడండి ఒకసారి మనం ఎలా ప్రిపేర్ చేసాం ఏంటి అనేది. ఓకే, నెక్స్ట్, నీటి రసాయన సమీకరణం H2Oని వ్రాయడానికి MS వర్డ్ లక్షణాల్లో ఏది ఉపయోగించవచ్చు? సబ్స్క్రిప్ట్. ఎందుకంటే 2 అనేది మనకి ఆ పైన ఉన్న కింద ఉన్నా కానీ ఇట్లాంటివి వాడాలి. సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ అని ఉంటే అవి వాడాలి. ISDN అనేది ఒక డిజిటల్ టెలిఫోన్ సేవ. ఇది ఇప్పటికే ఉన్న ఒక టెలిఫోన్ లైన్ ద్వారా వాయిస్, డేటా మరియు నియంత్రణ సమాచారాన్ని ప్రసారం చేయగలదు. ISDN యొక్క పూర్తి రూపం ఏమిటి? ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ డిజిటల్ నెట్వర్క్.
రోహింగ్యా ముస్లింలు డ్యాష్ స్థానికులు, మయన్మార్ యొక్క స్థానికులు. అండ్ వంగల పండుగను ప్రధానంగా ఎక్కడ జరుపుకుంటారు అంటున్నారు, మేఘాలయలో. అండ్ తేరిగాథ అనేది బౌద్ధ గ్రంథం. డ్యాష్లో కొంత భాగం భిక్షునులు కూర్చిన శ్లోకాల సమూహం. ఇది తేరిగాథ అనేది బౌద్ధ గ్రంథం. ఇది ఎక్కడ, సుత్తపేటికలోనిది. రాజ్యసభ సభ్యత్వం కోసం రాష్ట్రపతి డ్యాష్ సభ్యులను సాహిత్యము, విజ్ఞానము, కళ మరియు సామాజిక సేవలో ఉన్న నైపుణ్యం ఆధారంగా నామినేట్ చేస్తారు మరియు మిగిలిన వారు ఎన్నుకోబడతారు. 12 మందినండి. సో క్వశ్చన్ సింపుల్గా, రాజ్యసభకి ఎంతమందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారనే క్వశ్చన్ అది. బట్ ఇక్కడ అడిగే విధానం చూడండి, ఆ విధంగా చేంజ్ చేశాడు. కాంతి విపీడన సౌర ఘటాల తయారీకి ఏది ప్రధానంగా ఉపయోగించింది? సోలార్ సెల్స్కి సంబంధించి సిలికాన్. 16 మహాజనపదాలకు సంబంధించిన రాజధాని నగరం ఇది, అవంతి. ఐబీరియన్ ద్వీపకల్పం ఏ ఖండంలో ఉంది? యూరోప్లో. అండ్ బారో ఒక జాతి భాషా సంఘం భారతదేశంలోని ఏ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందింది? బోరో అనేది అస్సాంకి సంబంధించినది. జూన్ 1948 నాటికి భారతీయులకు అధికారం బదిలీ చేయబడుతుందని ఫిబ్రవరి 20, 1947న ఎవరు ప్రకటించారు? క్లెమెంట్ యాట్లీ. భారత రాజ్యాంగంలోని అధికరణ 243B ప్రకారం డ్యాష్ లక్షలకు మించిన జనాభా ఉన్న రాష్ట్రంలో మాధ్యమిక స్థాయిలో పంచాయతీలు ఏర్పాటు చేయబడవు. 20 లక్షలకు మించిన జనాభా ఉంటాయి. పారిశ్రామిక విధానం తీర్మానం IPR 1956 ఆర్థిక వ్యవస్థలోని ప్రధాన వ్యూహాత్మక పరిశ్రమలను ప్రభుత్వం నియంత్రించే సోషలిస్ట్ రాజ్య లక్ష్యాన్ని సాధించడానికి ఆమోదించబడింది. ఈ తీర్మానం ప్రకారం పరిశ్రమలు డ్యాష్ వర్గాలుగా విభజించబడ్డాయి, 3 వర్గాలు. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం కంగారు అవసరం లేదు. ఓకేనా. స్కేల్కు రాబడి తగ్గడం డ్యాష్ ఉన్నప్పుడు సంభవిస్తుంది. అన్ని ఉత్పాదకాలను ప్రకృతి శ్రమ మరియు మూలధనం పెంచడం వల్ల ఉత్పత్తిలో అనుపాతం కంటే తక్కువ పెరుగుదలకు దారితీస్తుంది. భారతదేశం పొరుగు దేశాలతో దాదాపు డ్యాష్ కిలోమీటర్ల భూభాగ సరిహద్దును కలిగి ఉంది, 15,106 కిలోమీటర్లు. అండ్ జవహర్ రోజ్గార్ యోజన 1989లో డ్యాష్ ఉద్దేశంతో ప్రారంభించబడింది. అవసరమైన గ్రామీణ కార్మికులకు వేతన ఉపాధి కల్పించడం, అంటే పని కల్పించి పైసలు ఇవ్వడం. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పిల్లలందరికీ 6 సంవత్సరాల వయసు వచ్చే వరకు బాల్య సంరక్షణ మరియు విద్యను అందించడానికి రాష్ట్రంపై బాధ్యతను కలిగి ఉంది? ఆర్టికల్ 45. అసఫుద్దౌలా నిర్మించిన అసఫీ ఇమాం బారా డ్యాష్లో ఉంది, ఎక్కడ ఉంది అంటున్నాడు, లక్నోలో. 1944 to 45లో ప్రచురించబడిన బొంబాయి ప్రణాళిక యొక్క అధికారిక పేరేమిటి? భారతదేశానికి ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక. సో ఈ విధంగా మనల్ని క్వశ్చన్స్ అయితే వివిధ రైల్వే ఎగ్జామ్స్లో NTPC కావచ్చు, గ్రూప్ D కావచ్చు, RPFSI కానిస్టేబుల్ కావచ్చు, LP టెక్నీషియన్లో అడగడం జరిగింది. సో మనం ప్రిపేర్ చేసిన బుక్ తీసుకోవడానికి మీరు ఏం చేయాలంటే, ముందుగా వాట్సాప్లో ఈ నెంబర్ సేవ్ చేసుకోండి, 9133274342. దీనికి 300 రూపీస్ విత్ డెలివరీ ఛార్జెస్ సెండ్ చేసి ఆ స్క్రీన్ షాట్ మీరు ఇదే నెంబర్కి ఫోన్పే కానీ జీపే చేసి స్క్రీన్ షాట్ వాట్సాప్లో పంపి ఫుల్ అడ్రస్ విత్ పిన్ కోడ్, మీ నేమ్, ఫాదర్ నేమ్, ఫోన్ నెంబర్, మీ యొక్క విలేజ్, మండల్, డిస్టిక్, ఓకే, ఇదంతా కూడా కంప్లీట్లీ పంపండి. అండ్ మనం వీలైనన్ని పేపర్స్ సేకరించి ప్రిపేర్ చేయడం జరిగింది. మీకు ఇంతవరకు ఇంగ్లీష్ మీడియంలోనే అలాంటివి కనిపిస్తాయి కానీ తెలుగు మీడియంలో లేదు. సో మనం చాలా ప్రాపర్గా ఒకటి పర్ఫెక్ట్గా మనం అందిద్దామనే ఆలోచనతోటే ఆ బుక్ అయితే తీసుకురావడం జరిగింది. సో చూడండి ఒకసారి, ఆ బుక్కి సంబంధించిన వీడియో కూడా చేశాను. ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్లీ యూజ్ ఉంటుంది. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్.